చంద్రశేఖర్ చెప్పండి, ఇప్పుడు బస్సులో 36 మందిలో 16 మంది పరిస్థితి 16 మంది గాయపడ్డారు అంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? కళ్యాణ్, ఉదయమే హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ బస్సు సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద ప్రమాదానికి గురైంది. ముందుగా వెళ్తున్నటువంటి లారీని బలంగా వెనుక నుంచి ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. దీనిలో భాగంగా డ్రైవర్ నిద్రమత్తత నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా ప్రాథమిక సమాచారం ఉంటుంది. ఈ క్రమంలో బస్సులో దాదాపు 36 మంది ఉన్నారు. దానిలో 16 మందికి గాయాలయ్యాయి. కళ్యాణ్, అక్కడే గమనించినటువంటి స్థానికులు కోదాడ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చాలా పెద్ద ప్రమాదం తప్పింది. కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది, ముగ్గురు పరిస్థితి అని చెప్పి సమాచారం అందుతుంది. దీనిలో భాగంగా ఖచ్చితంగా డ్రైవర్ నిద్రమత్తు వల్లనే నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రహదారి నెంబర్ 65లో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా షాక్ గురయ్యారు. నిద్రమత్తు నుంచి చేరుకున్నటువంటి ప్రయాణికులు భయప్రాంతులకు గురైనటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. కళ్యాణ్. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఈ బస్సు నిద్రపోవడం వల్లే, ఆ డ్రైవర్కి సరైన నిద్ర లేకపోవడం, ఇటు హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ఇటు అర్ధరాత్రి పూట ఇటు హైదరాబాద్ నుంచి బయలుదేరినాగా ఇటు తెల్లవారుజామునే ఈ ఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఒక ఆగి ఉన్న లారీనే వెనక్కి నుంచి వెళ్ళి మరి ఢీకొట్టిందా? ఒక్కసారి దాని లోపడున్న విజువల్స్ని కూడా మనం చూడొచ్చు. 36 మంది ప్రయాణికులు వాళ్ళ ఒక్కసారిగా నిద్రమత్తులో, వాళ్ళు నిద్రలో ఉన్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ప్రాణాలను అరిచేద పట్టుకొని ఆ గ్లాసులు పగలగొట్టుకొని బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. ఆ లారీకి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఈ లారీ హైవేలో కొంత లెఫ్ట్ సైడ్లోనే పక్కనే ఆపి ఉందా, మరి ఆగి ఉన్న లారీనే ఢీకొట్టారా? ఆ బస్సు మనం చూస్తే పూర్తిగా లోపల ఉన్న స్లీపర్స్ మనం చూడొచ్చు. దాంట్లో ప్రయాణికుల లగేజెస్ అలానే ఉండిపోయాయి. ప్యానిక్ అయ్యారు. ఆ గ్లాసెస్ అని పగలగొట్టి, ఎగ్జాక్ట్లీ ఆ గ్లాసెస్ అని కూడా పగలగొట్టేసి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి మనం చూసాం. గతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మంటలు అంటుకొని అందులో ఉన్న ప్రయాణికులు అక్కడికక్కడే మరణించడం, వాళ్ళు బయటికి రాలేని పరిస్థితులు ఎదుర్కొనడం, దానివల్ల చాలామంది చనిపోవడం, ఇలాంటి ఈ మధ్య జరిగిన సంఘటనలు అని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే